అలీ టాలీవుడ్ స్టార్ కమీడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు వెండితెరపై వెలుగుతూనే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేశారు. వైసీపీ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అప్పటి నుంచి అలీ, పవన్ కళ్యాణ్ మధ్య కొంత గ్యాప్ పెరిగిన మాట కూడా వాస్తవం. ఇలాంటి సందర్భంలో తాజాగా మరో అంశం అలీ మెడకు చుట్టుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొందరు సినీ ప్రముఖులకు ప్రభుత్వం నుంచి నోటీసులు వస్తుండటంతో పాటు కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై పలు కేసులు నమోదయ్యాయి. పొలిటికల్ అనలిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి పెద్దగా నేను వచ్చి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. ఇక తెలంగాణలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల అంతు చూస్తున్న హైడ్రా కూడా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది. తాజాగా మరో సీనియర్ నటుడు చిక్కుల్లో పడ్డాడు. టాలీవుడ్లో ఉన్న టాప్ కమీడియన్లో అలీ ఒకరు. 4.5 దశాబ్దాలుగా ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్తో, హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఆయన పేరు చెప్పగానే చిత్ర విచిత్ర భాష, వింత శబ్దాలు, వెరైటీ గెటప్స్, మేనరిజమ్స్ కళ్ల ముందు ఉంటాయి. హాస్య బ్రహ్మ జంధ్యాల చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన అలీ తర్వాతి కాలంలో ఎస్వి కృష్ణారెడ్డి, ఈవీవి సత్యనారాయణ లాంటి దర్శకుల చేతిలో పడి స్టార్ కమీడియన్గా మారారు. ఇక పూరి జగన్నాథ్ ఎంట్రీతో అలీ గెటప్స్ పూర్తిగా మారాయి. అలీని లక్కీ హ్యాండ్గా భావించే పూరి తన సినిమాల్లో ఖచ్చితంగా ఒక వెరైటీ క్యారెక్టర్ రాస్తారు. ఎంతోమంది కొత్త కమీడియన్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న టాలీవుడ్లో అలీకి మాత్రం క్రేజ్ తగ్గటం లేదు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన కమీడియన్లు ఫేడౌట్ అయిపోయినా అలీ మాత్రం ఇంకా సినిమాలో కొనసాగుతున్నారు. కాలానికి, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై హోస్ట్గా బిజీగా ఉన్నారు. రాజకీయాల వైపు తొలి నుంచి ఆసక్తిగా ఉండే అలీ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలందించారు. ఏమైందో ఏమో కానీ 2019 ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన సేవలను గుర్తించిన జగన్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్ట్ కట్టబెట్టారు. ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా ఉంటారు అలీ. పవన్ నటించే సినిమాల్లో అలీ తప్పకుండా ఉంటాడు. అలాంటి ప్రాణ స్నేహితుడు జనసేన పార్టీని పెట్టి వైసీపీపై పోరాడుతూ ఉంటే అలీ ఏకంగా జగన్కు జయకొట్టడం కలకలం రేపింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో అలీ రాజకీయాల్లోకి రిటైర్మెంట్ ప్రకటించారు. ఏళ్లుగా చిత్రసీమలో స్టార్ కమీడియన్గా కొనసాగుతున్న అలీ బాగానే వెనకేశారు. తన సంపాదనను రియల్ ఎస్టేట్లో, పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో అలీకి నోటీసులు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. అసలు ఏం జరిగిందంటే, వికారాబాద్ జిల్లా నవాపేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో తన ఫామ్ హౌస్లో అలీ నిర్మాణాలు పెట్టారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలంటూ గతంలో అలీకి పంచాయతీ అధికారులు నోటీసులు పంపారు. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మరోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన పక్షంలో అలీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే.